తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది నుంచి ఫిలిం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ పేరు మీద సినిమా అవార్డులు ఇస్తామన్నారు. ప్రతి ఏడాది ఉగాది రోజున గద్దర్ అవార్డుల ప్రదానం చేస్తామని చెప్పారు. సినిమాలతో పాటు నాటకరంగ కళాకారులకు ఈ అవార్డులను అందిస్తామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో సినిమా అవార్డులను పట్టించుకోలేదని, కళాకారులను విస్మరించిందని మండిపడ్డారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక కళాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. గత 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం సినిమా కళాకారులకు ఇచ్చేటువంటి నంది అవార్డుని పూర్తిగా విస్మరించి ఇవ్వకుండా పూర్తిగా ఉంటే, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఆలోచన చేసి కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత పాలకులు ప్రభుత్వాలపైన ఉంటది. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుల్ని ప్రముఖ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆయన కూడా వాగ్గేయకారుడే, గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం. అట్లాగే సినిమా వాళ్ళకే కాదు, నాటకాలు వేసేటువంటి వాళ్ళు, డ్రామా నాటకాలు వేసేటువంటి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలి అని చెప్పి సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే, ఆ ఫిలిం అవార్డుతో పాటు ఈ సంగీత నాటక అకాడమీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలు పెట్టి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గత 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం